కదే నిమిషమే విషమా మనసుకే ఇది తెలియదే ఊపిరిలో కలవరమా గతమునే మది తలచని జ్ఞాపకాలెన్నో చెరగవే మన గుర్తులు. హలో హలో మాధవ గారు, భూమికి యాక్సిడెంట్ అయిందండి. ఏం మాట్లాడుతున్నావు? అవునండి, చాలా రక్తం పోయింది. ఎక్కడ ఎక్కడ జరిగింది? ఇక్కడే నార్సింగ్ దగ్గరలోనే. త్వరగా వచ్చేయండి. వస్తున్నాను. భూమి జాగ్రత్త. Hey! హలో హారిక. హలో భూమి, ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను, చెప్పు. మాధవికి యాక్సిడెంట్ అయింది. అవును భూమి, పెద్ద యాక్సిడెంట్ అయింది. ఎక్కడ 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 జరిగింది? మాధవ్కి ఎలా ఉంది? ఇప్పుడు తనకేం కాలేదు కదా? మాధవ్ స్పృహలో లేడు భూమి, దెబ్బలు బాగా తగిలాయి. నేను నార్సింగ్ పార్క్ దగ్గర ఉన్నాను, నువ్వు త్వరగా వచ్చేసాయి. ఇప్పుడే వస్తున్నాను. సారీ భూమి, మీ ఇద్దరిని కలపడానికి నాకింతకంటే బెటర్ ఐడియా రాలేదు. రాఘవ దేని గురించి ఆలోచిస్తున్నాడంట వలెక్య? రాఘవ్ బ్రెయిన్లో మాధవ హరిప్రసాద్లే తిరుగుతూ ఉంటారు కదమ్మా. మగాడు అంతలా ఆలోచిస్తున్నాడంటే అయోమయంలో ఉన్నాడని అర్థం. ఇలాంటప్పుడే ఓదార్పు యాత్ర చేయాలి. మన గుప్పెట్లో పెట్టుకోవాలి. వెళ్ళి ఏదో ఒకటి ప్రేమగా మాట్లాడు. నీకు మాధవ్ మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకోగలవరా? కానీ ఇంత దూరం వచ్చిన పెళ్లిని కాదనడం అంటే నా ఉద్దేశం మాధవ్ బాధపడతాడేమోనని. మాధవ నన్ను అర్థం చేసుకుంటాడు నాన్న. నిజంగా ఇప్పుడు మాధవ్ బాధపడినా ఆ బాధను నేను పట్టించుకోను. ఎందుకంటే ఈ రోజు కంటే రేపటి వాడి జీవితం, మన కుటుంబమే నాకు ముఖ్యం. సార్, పోస్ట్. రాఘవ్ గారంటే మీరేనా? రాఘవ, ఆయనే సంతకం చేయాలి. ఎక్కడి నుంచి రాఘవ? హరిప్రసాద్ దగ్గర నుండి అక్క. ఏమైంది రాఘవ? ఆ లెటర్లో ఏముంది? నిశ్చితార్థం తన కూతురుతో చేసుకుని మాధవ్కి వేరే సంబంధం చూస్తున్నామని, అది నేరమని ఆ హరిప్రసాద్ కోర్టు నుండి నోటీసులు పంపించాడమ్మా.
ఏంటి కోర్టు నోటీసా? అవును, హరిప్రసాద్ గురించి ఇప్పటికైనా అర్థమైందా? అతనికి మన కుటుంబం అంటే ఎంత కోపం ఉందో, ఎంత ద్వేషం ఉందో అర్థమవుతుందా? పరువే ప్రాణంగా బ్రతికే మనల్ని అవమానించి తన కోపాన్ని తీర్చుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికైనా మీరందరూ కళ్ళు తెరవడం మంచిది. ఇంత దూరం వచ్చాక ఆ హరిప్రసాద్ని ఊరికే వదిలిపెట్టను. ఆగు రాఘవ. కోపంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని నువ్వే చెప్తుంటావు, కానీ ఇప్పుడు నువ్వు కోపంలోనే నిర్ణయం తీసుకుంటున్నావు. నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల 2 జీవితాలు పాడవకూడదురా. నేను కోపంలోనూ ఆవేశంలోనూ నిర్ణయం తీసుకోవట్లేదక్క, ఆలోచించి తీసుకున్నాను. నీ వైపు నుండి నువ్వు ఆలోచించింది కరెక్టే కావచ్చు, ఒకసారి వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించు. ఇంత జరిగా కూడా వాళ్ళ వైపు నుంచి ఆలోచించమంటావేంటొదినా? అలేఖ్యా, నువ్వు మధ్యలోకి రాకు, నేను మాట్లాడుతున్నాను కదా. చూడు రాఘవ, మన మాధవకి ఇంకో పెళ్లి చేయకుండా వాళ్ళు ప్రయత్నిస్తున్నారనిపిస్తోంది. ఎందుకంటే భూమి మాధవులను విడదీయడం వాళ్ళకిష్టం లేదనుకుంటా. ఇప్పటికీ వాళ్ళు జరిగింది మర్చిపోయి మనతో బియ్యం అందుకోవాలని చూస్తున్నారనిపిస్తోంది. రాఘవ, హరిప్రసాద్ గారి గురించి నాకు బాగా తెలుసు. ఆయనకి కూతురి ఆనందమే ముఖ్యం. భూమి ఆనందం కోసం ఏం చేయడానికైనా ఆయన సిద్ధంగా ఉంటారు. నిజంగా అంతలా ఆలోచించేవాడే అయితే మన ఇంటికొచ్చి తప్పైపోయిందని లెంపలేసుకుని క్షమించమని అడిగేవాడు. అంతేకాని ఇలా నోటీసులు పంపించి మన నోళ్లు మూయించి మన ముందర కాళ్ళకి బంధనాలు వేయాలని చూడరు. విరూపాక్ష, ఇది నీకు సంబంధం లేని విషయం. అమ్మా మహా, విరూపాక్ష అన్నది కూడా నిజమే కదా. కలిసిపోవాలనుకున్న వాళ్లే వచ్చి కలుపుకోవాలి, సర్దుకుపోవాలి. అవసరమైతే ఒక మెట్టు దిగిరావాలి, కానీ మనల్ని కోర్టు మెట్లు ఎక్కించాలి అనుకోరు కదా. అమ్మ చెప్పింది నిజమే అక్క. హరిప్రసాద్ నీ అంత మంచివాడు కాదు. అతను నువ్వు ఆలోచించినట్టు ఎప్పటికీ ఆలోచించలేడు. మన పరువు తీయాలనే ఇలా చేస్తున్నాడు. రాఘవ, ఆయన అలా ఆలోచించేవాడే కాదు. ఒకసారి కూర్చుని మాట్లాడుకుందాం, అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. మాట్లాడతాను బావా, కూర్చుని కాదు, నిలదీసి. మీ హరిప్రసాద్కి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. రాఘవ, రాఘవ.